హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బొద్దింకలు, ఎలుకలను కిచెన్లో తిరుగుతుండగా అక్కడే ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్తో వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసి వాటిని వంటలకు ఉపయోగించడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, మాదాపూర్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అలాగే కిచెన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తించారు. అలాగే కిచెన్ లో కమోడ్ కానీ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా నల్లగా మారిపోయి అన్ని పూర్తిగా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. సో దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ నిర్వాహకులకు శ్రీ చైతన్య కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే మళ్ళీ తనిఖీలు చేస్తామనేటువంటి చెప్పారు. పూర్తిగా పిల్లలు హాస్టల్లో ఉండేటువంటి ఆ హాస్టల్లో ఇటువంటి ఫుడ్ సర్వ్ చేయడం అనేటువంటిది పిల్లలకు హానికరంగా ఉంటుందనేటువంటిది కూడా హెచ్చరించారు. ప్రస్తుతానికి అయితే నోటీసులు జారీ చేశారు. మళ్ళీ ఇటువంటి రిపీట్ కావద్దు అనేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. రైట్ సాయి, థ్యాంక్ యూ.